చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పారిశ్రామికవేత్తలు బెదిరి పారిపోతా ఉన్నారన్నది ఎంత వాస్తవము అనంటే వీళ్ళు చెప్తా రాసుకోండి. ఎవడోడు బెదిరి పారిపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అర్జున్ జిందాల్, అరబిందో, మై హోమ్ సిమెంట్స్, శ్రీ సిమెంట్స్, రామ్కో సిమెంట్స్, డాల్మియా సిమెంట్స్, భారతీ సిమెంట్స్, యూబీ, సిద్ధి సాయి వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి. ఈయన గారు చదివిన లిస్ట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి బినామీల కంపెనీలు. ఈ కంపెనీలని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎల్లగొట్టేసి అదేదో చంద్రబాబు నాయుడు ఎల్లగొడుతున్నాడు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి బతుకంతా కూడా విష ప్రచారం చేస్తూ అబద్ధపు రాజకీయం చేస్తూనే ఉంటాడు. ఈ బినామీ కంపెనీలన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డికి వాటా ఉన్న మాట వాస్తవం. అయినా జగన్మోహన్ రెడ్డి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అటాచ్మెంట్ లో కూడా ఈ కంపెనీల ప్రభావం కూడా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి బినామీల కంపెనీలు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎల్లగొట్టేసి అదేదో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎల్లగొడుతుంది అన్నట్టుగా విష ప్రచారం చేసి సునకానందం పొందే ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఫుల్ క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాజకీయ ఉగ్రవాది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం కోసమే రాజకీయం చేస్తున్నాడు అనే విషయం ప్రజలందరూ క్లారిటీ ఉంది. కాబట్టి మొన్న ఎలక్షన్ లో 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. వచ్చే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి కట్టేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇలా విష ప్రచారాలు చేస్తే.